డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఆదివాసులు మరియు సభ్య సమాజం యొక్క స్థితిగతులు, ఆర్థిక, రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక స్థితుల కోసం చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో ఆదివాసీల జీవితం ఎంతో దౌర్భాగ్యకరంగా ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య, భూస్వామ్య సమస్యలు ఆదివాసీ జీవనాన్ని నలిపేస్తున్నాయి. ఆదివాసీల దౌర్భాగ్య పరిస్థితులు: భూముల కోల్పోవడం, అరణ్యాలు, పర్వతాలు, నదులు గిరిజనుల జీవనాధారం. కాని పరిశ్రమలు, గనులు, డాములు పేరుతో వారిని తమ భూముల నుంచి దూరం చేస్తున్నారు. అరణ్యం వదిలి పట్టణానికి రా అనే పరిస్థితి ఏర్పడి వారిని నిర్వాసితులుగా మార్చేస్తున్నారు. విద్యలో వెనుకబాటు: పాఠశాలలో ఉన్నా నాణ్యమైన విద్య అందడం లేదు. భాషా సమస్య, పేదరికం, దూర ప్రాంతాలు కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోతుంది. ఫలితంగా చదువు కన్నా కూలీ పనుల వైపు మళ్లిసిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు: గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు, వైద్యులు చాలా అరుదుగా ఉంటారు. పోషకాహారం లోపం, మలేరియా, జ్వరాలు, స్త్రీల ప్రసవ సమస్యలు చాలా ప్రాణాలను తీస్తున్నాయి. ఆర్థిక దౌర్భాగ్యం: పంటలు వేసినా మద్యం వ్యసనం, అప్పులు, మధ్యవర్తులు ఆదివాసులను అప్పుల బారిన పడేస్తున్నారు. మౌలిక వసతులు లేకపోవడం, కష్టాలు మరింత ఎక్కువ. సాంస్కృతిక దెబ్బ: తమ భాషలు, సంస్కృతి, నృత్యాలు, సంప్రదాయాలు మెల్లగా కనుమరుగుతున్నాయి. ఆధునిక పేరుతో వారిని హేళన చేస్తూ పక్కదోవ పట్టిస్తున్నారు. అన్యాయం, అణచివేతలు: గిరిజన మహిళలపై అత్యాచారాలు, తప్పుడు కేసులు పెట్టుకున్నారు. నకీలీ ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. హక్కులు చెప్పుకున్నా వినేవారు లేరు. మొత్తం చూస్తే అడవుల రక్షకులుగా గిరిజనులు నేడు తమ ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. భూముల రక్షణ, ఉపాధి, గౌరవం లభిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం వారికి చేరుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాలు మాత్రం కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.